ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులారా, పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి వర్ణన, ప్రకృతి ఆరాధన, భూగోళ ఖగోళాది శాస్త్ర విజ్ఞానార్జన. తద్వారా ఐహిక సుఖాలను ధర్మానుసారం పొందుతూ ప్రాపంచిక భోగాలను క్రమేణా త్యజించి చివరకు పారమార్థిక చింతనకు దారితీయటానికి సహాయపడేవే పురాణాలు. నైమిసారణ్యంలో సూతుడు చెప్పిన గాథలను శ్రీ వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలుగా విభజించి రచించారు. శ్రీ స్కాంద పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. వేదవ్యాసులు అందించిన స్కాంద పురాణంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పటిదాకా క్షీరసాగర మథనం, త్రిపుర దహనం, దక్షయజ్ఞం, దక్షిణామూర్తి స్వరూపం, దేవతలు, రతీదేవి, మన్మధుడు, కైలాస ఆగమనం, శివపార్వతుల కళ్యాణం తెలుసుకున్నాం. ఈ వీడియోలో కుమార సంభవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గురువందనం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వర్ణనామర్థ సంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణి వినాయకౌ. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. చాలా కాలం సతీపతులుగా పార్వతీ పరమేశ్వరులు అద్భుతమైన ఉద్యానవనాల్లోనూ కొండచర్యల్లోనూ ప్రకృతి పురుషులుగా కలసి మెలసి కేళీ విలాసాలలో మునిగి తేలుచున్నారు. అందువల్ల సకన భువనాలలోనూ దంపతుల సరస సల్లాపములు, శృంగారభరితమైన లైంగికపరమైన చేష్టలు పునరుద్ధరింపబడినవి. శివానుగ్రహంతో మన్మధుడు రతీదేవిని క్షణకాలమైనా విడవకుండా కామకేళి విలాసాల్లో మునిగి తేలుతున్నాడు. అంతేకాకుండా అన్ని లోకాల్లోనూ జంటలలో తన కామబాణాన్ని నాటుతున్నాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తిలకించిన దేవతలందరూ స్వస్థానాలకు వెళ్ళలేదు. కారణం, శూరపద్ముడు మళ్ళీ తమల్ని హింసిస్తాడని భయపడ్డారు. మహామేరు పర్వత గుహల్లో తలదాచుకొని ఉన్నారు దేవతలు. దేవతలందరూ సమావేశమై చర్చించుకుంటూ ఉన్నారు. మళ్ళీ శివదర్శనం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను వాయుదేవుని తమ తరపున దూతగా పంపారు. కానీ నంది వాయుదేవుని కైలాస మందిరంలోకి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వాయుదేవుడు వెనుదిరిగాడు. మళ్ళీ మేరుపర్వతంలోని గుహకే వచ్చాడు. దేవతలందరూ సమాయత్తమై కైలాసం చేరారు. నందిని ప్రార్థించగా దేవతల రాకను మహేశ్వరునికి విన్నవించారు. ఈశ్వరుని అనుమతితో నంది దేవతలను ఈశ్వర సన్నిధికి చేర్చాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు రత్నఖచితమైన సింహాసనం మీద దేవతలకు దర్శనమిచ్చారు. దేవతలు పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించి, మహాదేవ, దేవసేనాధిపత్యం వహించే శక్తిమంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించు, అందువల్ల మాకు రాక్షసుల బాధ తొలగి మేము పూర్వం వలె మా స్వస్థానాలలో వైభవోపేతంగా ఉండే వరం ప్రసాదించు అని వేడుకున్నారు. కరుణాసముద్రుడైన పార్వతీరమణుడు తన స్వరూపాన్ని విడిచాడు. తన యొక్క 6 ముఖాలతో 6 త్రినేత్రాలతో దర్శనమిచ్చాడు. శివుని 6 ముఖాలలోని గుణాలు ఐశ్వర్యం, వీర్యం, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం. ఇవన్నీ కూడా శ్రీ అంటే పరాశక్తి, జ్ఞానం అంటే జ్ఞానశక్తి, కీర్తి అంటే క్రియాశక్తి, వీర్యం అంటే ఇచ్ఛాశక్తి, ఐశ్వర్యం అంటే ఆదిశక్తి, వైరాగ్యం అంటే కుండలినీ శక్తి. ఇవన్నీ చేరి దేదీప్యమానంగా 6 ముఖాలై ప్రకాశిస్తూ ఉన్నాయి. తన పక్కన కూర్చున్న పార్వతీదేవిని ఆ శక్తులతో తదేకంగా చూశాడు పరమశివుడు. వెంటనే ఈ 6 ముఖాలలోని 3వ నేత్రం నుండి కోటి సూర్య సమానమైనది, కాలాగ్నితుల్యమైనది అయిన తేజస్సు వెలువడింది. ఈ తేజస్సు 6 రూపాలుగా వెలువడిన తరువాత సకల లోకాలను వ్యాపించింది. దాని తీవ్రతను భరించలేని దేవతలు తలో దిక్కుకు పరిగెత్తారు. ప్రళయకాలం సంభవించిందేమోనని బ్రహ్మ మహావిష్ణువులు మొదలు అందరూ దేవతలు భయపడ్డారు. సర్వలోకములు గడగడా వణికినవి. చంద్ర సూర్యాది గ్రహములు గతులు తప్పాయి. శివుడు తన సహజ స్వరూపానికి మారాడు.
అత్యంత తేజోవంతమైన తన 6 శక్తి రూపాలని తిరిగి తన వద్దకు రావాలని మనస్సులో అనుకున్నాడు. అవి మళ్ళీ శివుని ముందుకు వచ్చాయి. తన తీవ్రతను శాంత సరళిలో మార్చుకొని వినయంగా పరమేశ్వరుని ముందు నిలిచాయి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు దేవతలు. వారిలో అగ్నిదేవుని, వాయుదేవుని ఈశ్వరుడు తన దగ్గరకు రమ్మని పిలిచి, అగ్నివాయుదేవులారా, త్వరితగతిని ఈ తేజస్సును మీరు మీ చేతులలోనికి తీసుకొని దేవతల పరివారం మీ వెంటరాగా గంగానదిలో విడిచివేయండి. అలా అక్కడున్న శరవణ సరోవరంలోకి చేర్చండి అన్నాడు. శివాజ్ఞతో ఆ తేజోరాశులు కుంచుకొని పోగానే అగ్నివాయుదేవులు తేజోరాశుల్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తేజోశక్తులను భరించే శక్తిని ప్రసాదించమని మహేశుని మనస్సులోనే వారు ప్రార్థించారు. వారికి ఆ శక్తిని శివుడు అనుగ్రహించాడు. ఆ తేజోమయ శక్తుల్ని తల మీద మోశాడు అగ్నిదేవుడు. కొంత దూరం వెళ్ళాక వాయుదేవునికి అప్పగించాడు ఆ భారాన్ని. అలా ఇరువురు తీసుకొని వెళ్ళిన ఆ 6 శక్తుల్ని శివుడి ఆజ్ఞ మేరకు శరవణ సరోవరానికి చేర్చారు. త్రిలోకాలకు దేవతలకు సర్వశుభములు చేకూరినాయి. ఆ తేజో రూపములు 6 అందమైన బాలురుగా మారినాయి. దేవతలందరూ, బ్రహ్మదేవుడు ఆకాశంలోనూ, విష్ణుమూర్తి భూలోకంలోనూ, ఇంద్రాది దిక్పాలకులు తమ తమ దిక్కులలోనూ ఉండి ఆ తేజో రూపాలకు రక్షణగా నిలిచారు. శరవణ అంటే రెల్లుగడ్డి పెరిగిన సరోవరం. ఈ తేజోశక్తులు గంగలో విడవబడినప్పుడు వాటి తీవ్రతకు గంగానది ఎండిపోయింది. అప్పుడు పరమేశ్వరుని కటాక్షంతో తిరిగి జీవనదిగా మారి యథావిధిగా ప్రవహించింది. అప్పుడు హిమాలయ పర్వత శిఖరంలోని అత్యున్నతమైన శరవణ సరోవరాన్ని ఈ అగ్నిరూపాలు ఒక్కసారిగా చేరాయి. అవన్నీ ఒక్కొక్క శిశువుగా ఆ సరోవరంలోని 6 కలువ పువ్వులలో నిలిచాయి. చెన్ను ప్లస్ కలువ అంటే చెంగలువ, రాయుడు అంటే రాజు, కలువ పువ్వుకు రాజు చంద్రుడు. చెను అంటే అందమైన అని అర్థం. అందమైన కలువ పూలతో అందానికే అందమైన రాయుడు అంటే రాజు. ఈ చెంగలువ రాయుడే వ్యవహార రీత్యా చెంగల్ రాయుడు, చెంగల్ రాయలుగా నామాంతరములై పిలువబడ్డాయి. ఒక్కో కలువ పువ్వులోనూ ఒక్కొక్క అందాల కుమారుడు. ఇలా 6 మంది కుమారులు ఏర్పడ్డారు. ఆ సమయంలో దేవదుందుబులు మోగాయి. పుష్ప వృష్టి కురిసింది. దేవతలందరూ ఆ కుమారులను చూచి దివ్యానుభూతిని పొంది ఆ శిశుమూర్తులకు భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. మహావిష్ణువు అక్కడుండిన 6 మంది కార్తీక కన్యలను పిలిచి, కన్యలారా, శివకుమారులైన ఈ 6 శిశుమూర్తులకు మీరు తల్లులై పాలిచ్చి పెంచండి అని ఆజ్ఞాపించాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞను మన్నించి ఆ 6 మంది కార్తీక కన్యలు ఒక్కొక్క కుమారుని తమ చేతుల్లోకి తీసుకొని వారిని పెంచారు. శివతేజో రూపాలు అగ్నినే కాల్చగలిగినవై లోకాలన్నింటినీ దహించే రీతిలో వ్యాపిస్తూ ఉండిన సమయంలో దేవతలందరూ పరుగిడినట్లయితే పార్వతీదేవి కూడా భయపడుతూ కైలాసాన్ని వీడి పారిపోయింది. తర్వాత కొంతసేపటికి కైలాసానికి వచ్చింది. తిరిగి రాగానే జరిగిందంతా తన నాథుని ద్వారా తెలుసుకున్నది. ఆమె అలా భయపడి పారిపోయిన సమయంలోనే తన కాలి అందెలలోని నవరత్న ఖచ్చితమైన పూసల నుండి రత్నములన్నీ తెగిపోయి చెదిరి పడిపోయాయి. ఈ 9 రత్నములే నవవీరులుగా అంటే 9 మంది కుమారులు ఉద్భవించారు. చెంగల్రాయునికి ఈ 9 మంది అనుచరులు సేవలందించేవారైనారు. వారి నవవీరుల పేర్లు వీరబాహుడు, వీరకేసరి, వీరమహేంద్రుడు, వీరాంతకుడు, వీరమహేశ్వరుడు, వీరరాక్షసుడు, వీరపురంధరుడు, వీరధీరుడు, వీరమార్తాండు. పార్వతీదేవి శివతేజో శక్తులైన తన కుమారులకు కన్నతల్లిగా పాలిచ్చి పెంచలేకపోయినందుకు కోపించింది. దేవతలందరూ శరవణ సరోవరం దగ్గర చేరి తన శిశువులైన 6 కుమారులున్నను కాపలాగా నిలవడమే కాకుండా కార్తీక కన్యలను పిలిపించి వారిచే పాలిచ్చి పెంచేలా చేసినారని దేవతల మీద ఎనలేని ఆగ్రహం కలిగింది. నా యందు పుత్రుడు ఉదయించడానికి అడ్డుపడటానికి కారణమైన ఓ దేవతలారా, మీ అందరికీ సంతాన భాగ్యం లేకుండా పోవుగాక అని దేవతలను శపించింది. ఇదివరకే సతీదేవిగా దక్షయజ్ఞ కాలమందు దేవతలకు శాపమిచ్చినదే కదా. శివుని చూచి, నాదా, నీ తేజోశక్తుల్ని చూచి భయపడి మన అంతఃపురంలోకి పారిపోయాను. ఆ తేజోబలం తగ్గినది. చూచిన వెంటనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించింది. కరుణామూర్తి అయిన పరమశివుడు పార్వతిని తన పక్కన నిలుపుకున్నాడు. దేవదేవుడు దేవిని చూచి, మన కుమారుని కైలాసానికి తోడ్కొని రావలేను, అందుకు సిద్ధపడము అని చెప్పాడు.
పార్వతిని పిలుచుకొని శరవణ సరోవరానికి చేరాడు. పార్వతిని చూచి నీ కుమారులను తీసుకుని రమ్ము అని సెలవిచ్చాడు పరమేశ్వరుడు. అప్పుడు శివాని శరవణ సరస్సులో చెంగలవలో ఉంటున్న 6 శిశుమూర్తులను తన చేతిలోకి తీసుకుంటూ పెళ్ళుబుకుతున్న మాతృప్రేమతో ఒక్కటిగా చేర్చింది. తనలో ఉబుకుతున్న జ్ఞాన క్షీరాన్ని ఒక్క శరీరంగా మారిన షణ్ముఖునికి అందించింది. 6 ముఖాలు, ఒక్క శరీరము, 12 చేతులు గలవాడే షణ్ముఖుడని పిలువబడుచున్నాడు. పార్వతీదేవి యొక్క జ్ఞాన క్షీరమును గ్రోలిన షణ్ముఖుడు జగజ్జనని నుండి పొందిన జ్ఞాన సారమంతా తనలో ఇముడ్చుకొనినందున ఆమె తన కుమారునికి స్కందుడని పేరు పెట్టింది. పార్వతి స్కందుని తన 2 చేతులలో తీసుకుని శివుని చెంతకు వచ్చింది. పార్వతీదేవిని చూచి శివుడు, దేవి, చెంగల్వరాయుడైన మన కుమారుని అందచందాలు సహస్రకోటి సూర్య సమానమైనవి. ఈ కుమారుని వల్ల సకల లోకములు నిశ్చింతగా ఉండనున్నవి. 1008 అండములను శాంతియుతంగా పరిపాలించక అందరినీ హింసిస్తున్న శూరపద్మ సోదర త్రయాన్ని మన కుమారుడు నిర్మూలిస్తాడు. అందువల్ల అన్ని అండాలలోనూ సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. తద్వారా నీవు వీరమాతవు అవుతున్నావు. నీ రత్నాల సరాల నుండి పట్టిన నవవీర కుమారులు ఈ స్కందుని నాయకత్వంలో అనుచరులుగా ఉంటారు. వారికి చెరొక వీర ఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను. స్కంద పరివారంలో ఈ నవవీరులతో పాటు అసురులను సంహరించే నిమిత్తమై 1,00,000 వీరులు మన స్కందుని వెంట ఉంటారు. నీ పుత్ర పారవశ్యంతో నీ వక్షోజాల నుండి స్రవించిన క్షీర బిందువులు కొన్ని ఈ శరవణ సవస్సులో చెందినవి. అందువల్ల పరాశరముని యొక్క శాపం వల్ల మత్స్యరూపాలు పొందిన మునికుమారులకు శాప విమోచనం కూడా లభించింది. నీ జ్ఞాన క్షీరాన్ని గ్రోలిన మన కుమారుడు జ్ఞానముతో పాటు సమస్త విద్యలను పొందినవాడయ్యాడు. అందువల్ల సుబ్రహ్మణ్యుడయ్యాడు. ఏది మన కుమారుని నా చేతిలో ఉంచుము అని పార్వతీదేవితో అన్నాడు జగదీశ్వరుడు. పార్వతీదేవి నుండి గ్రహించిన స్కందుని ఎత్తి ముద్దాడి శిరము మూర్కొన్నాడు. కార్తీక కన్యలు ఆది దంపతుల కుమారునికి కొంతకాలమైనా తల్లులుగా ఉండగలిగిన భాగ్యానికి మురిసిపోయారు. దేవతలందరూ నమస్కరిస్తూ నిలబడ్డారు. అప్పుడు శివుడు, ఈ కార్తీక కన్యలచే మన కుమారుడు పెంచబడినందువల్ల కార్తికేయుడని ప్రసిద్ధి చెందగలడు. కార్తీక మాసంలోనూ కృత్తికా నక్షత్ర దినాలలోనూ వ్రతనిష్ట సలిపి కుమారుని సేవించే వారికి సకల సుఖాలు లభిస్తాయి అని చెప్పాడు. మళ్ళీ శివుడు ఇలా అన్నాడు, అంతేకాకుండా గంగానదీ ప్రవాహంలో ఎదురీతగా కొట్టుకొని వచ్చిన శివవీర్య తేజోమయుడు కాబట్టి గంగేయుడు అని కూడా ఈ కుమారుడు పిలువబడతాడు. నా నుండి వెలువడిన తేజోపుంజాలు అగ్ని వాయుదేవుల మూలంగా ఆకాశం నుండి భూమికి, తద్వారా భూమిలోని గంగాజలం మీదికి చేరినందున పంచభూతాలు నా వశమై ఉన్నట్లే ఈ తేజోమూర్తికి కూడా వశమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే శక్తిస్వరూపమైన పార్వతీదేవిని, త్రిగుణాతీతమైన సచ్చిత్ ఆనందమూర్తి అయిన నన్ను వేర్వేరుగా కానీ ఆది దంపతులమైన మా ఇద్దరినీ కలిపి పూజిస్తే కలుగు సమస్త సౌభాగ్యాలు ఒక్క సుబ్రహ్మణ్యుని పూజించినంతనే భక్తులకు కలుగుతాయి. ఈ స్కందుని స్వరూప విశేషాలు వినుము అన్నాడు శివుడు పార్వతితో. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.